చూస్తున్నా. నిన్న ఒక మంత్రి మాట్లాడుతున్నాడు, తిక్కల మంత్రి. శ్రీకాకుళంలో ధర్మాన అధర్మాన ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు ఇద్దరు కిరీటం పెట్టారంట. కిరీటం పెట్టి అధికారం ఇస్తే ఇప్పుడు మాకే మీరు ద్రోహం చేస్తారా, మీ భరతం పడతా అన్నారు. నేను చెప్తున్నా, ధర్మాన నువ్వు ఉండబోయేది ఎక్కడో గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళ భరతం కాదు, నీ భరతం ఎన్నికల ముందే వాళ్ళు పడతారు, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. బెదిరింపులకు భయపడద్దండి వాలంటీర్లు. తప్పులు చేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి. నేను మీకు అండగా ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేస్తూ ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉండేది, ట్రాన్స్ఫర్లో ఇంకొక ఊరికి పోయింది. ఇక్కడ చెల్లని కాసు తాడికొండలో బంగారు అయిపోతుందా తమ్ముళ్ళు? కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి. తప్పులన్నీ చేసిన తర్వాత, మొత్తం ఊట్ చేసిన తర్వాత వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి ఇంకొక లైసెన్స్ ఇస్తున్నాడు అక్కడ పోయి దోచుకోమని. దానికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను తీసుకొచ్చాను ఇక్కడ మీ అందరి ముందర రామాంజనేయులు. రాముడు ఆంజనేయులు ఇద్దరు ఉన్నారు. రామాంజనేయుల్లో ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేశాడు, సెక్రటరీగా పనిచేశాడు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న 14 ఏళ్లలో నా దగ్గర పనిచేసిన వ్యక్తి రామాంజనేయులు గారు. నీతి నిజాయితీ ఉంది, చిత్తశుద్ధి ఉంది, చొరవ ఉంది, 10 మందిని మెప్పించే గుణం కూడా ఉంది మనిషిలో. ఇవన్నీ ఉండి ఆయన రేపటి నుంచి మీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను పత్తిపాడుకు వచ్చి ఇక్కడ ఇవన్నీ చెప్పాను. ఇప్పుడే మీరందరూ చూస్తే ఇక్కడ పెదరత్తయ్య గారు కూడా ఎప్పటి నుంచో పార్టీ కోసం కృషి చేస్తున్నారు. ఆయన సేవలు కూడా పార్టీ ఉపయోగించుకున్నాం. అవన్నీ కూడా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినప్పుడు మురళి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాను, నేను గుంటూరు ఛానల్ పొడిగింపు జరుగుతుంది, 275 కోట్లు అవుతుంది. నేను ఇచ్చాను, అది కూడా చేస్తా. నల్లమడ ముంపు నివారణ కోసం డ్రైనేజీకి నేనే డబ్బులు ఇచ్చాను, 300 కోట్లు. అది కూడా పోయింది, అది కూడా చేస్తాను.